ఈరోజు పత్రికా సమావేశానికి ఈ ప్రెస్ మీట్కి హాజరైన మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులందరికీ జై కాన్సిరామ్ నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణ పేదల గురించి ఉద్భవించిందే మన ధర్మ సమాజ్ పార్టీ. 93% ఉన్నటువంటి మనవారికి ఒక వేదిక ఉండాలి, మనం కూడా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వెళ్ళాలి అన్నటువంటి సదుద్దేశంతో గొప్ప ఆలోచనతో డాక్టర్ విషాదరణ మహారాజ్ గారు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. ధర్మ సమాజ్ పార్టీ మనందరి పార్టీ, 93% ఉన్నటువంటి మనందరి కొరకు పనిచేసే పార్టీ. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూసినట్లయితే అగ్రవర్ణ పార్టీలు మనీ మాఫియా మీడియా రకరకాలుగా వాటిని మేనేజ్ చేస్తూ మన ప్రజల్ని మభ్యపెడుతూ లారీలల్లా ఆటోలల్లా రకరకాలుగా మన ప్రజలకు మందులు ఇచ్చేసి బిర్యానీ ఇచ్చేసి రకరకాలుగా వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తూ లాస్ట్ చివరకు ఒక వజ్రాయుధమైనటువంటి మన ఓటును కూడా తీసుకొని వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళేసి మన గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకనే ప్రియమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా మనం ఆలోచన చేయాలి. మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, రైతులు మనం ఆలోచన చేయాలి. ఈ దేశం మూల నివాసులం. ఈ దేశానికి నాగరికత నేర్పిన వాళ్ళు, ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలినటువంటి ప్రజలు మనల్ని బానిసలా తయారు చేసినటువంటి ఈ అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పడానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పోటాపించారు. అందుకనే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మన సంత్ రవిదాస్ గారు ఉంటే నీవు సింహాసనం మీద లేకుంటే శ్మశానకి వెళ్ళిపో అనేసి ఆలోచించారు. ఆ మాటను తీసుకున్నటువంటి మన మహనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు, ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి ములాయం సింగ్ గారు, లాలూ ప్రసాద్ గారు, కార్పొరేట్ ఠాగర్ గారు రకరకాలు ఈ మాటను ఆలోచించేసి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీని పెట్టేసి రాజ్యాధికారంలోకి రావడం జరిగింది. ఈ తెలంగాణలో కూడా మన ఓటు మన ప్రభుత్వం, హమారా ఓటు హమారా సర్కార్ అన్న నిదానంతో ముందుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అందుకనే ధర్మ సమాజ్ పార్టీ సీరియల్ నంబర్లు 7లో ఉన్నటువంటి టీడీఎస్ మణి గారికి దయచేసి మీకు ఓటు వేయాలని కోరుతున్నాను. ఎందుకు సీరియల్ నంబర్ 7లో ఉన్నటువంటి టీడీఎస్ మణి గారికి ధర్మ సమాజ్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే చెప్పుల గుర్తికి ఓటు వేసినట్లయితే బీసీల రిజర్వేషన్ బిల్లు గురించి అక్కడ వారు కొట్లాడతారు. అదేవిధంగా మహిళా బిల్లులో మనకు ఉపకోట లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉపకోట లేదు. ఆ ఉపకోట విషయమై కూడా అక్కడ ఫైట్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణ విషయమై కూడా అక్కడ ఫైట్ చేస్తారు. అట్లా మనకు రావాల్సినటువంటి వాటా విషయమై అక్కడ పోరాడతారు. కానీ ఇక్కడ అగ్రపుర పార్టీలకు చెందినటువంటి బీవీ పార్టీని గెలిపించినట్లయితే ఆయన మన గురించి ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక అగ్రపుర పార్టీ పెట్టినటువంటి వ్యక్తి సురేష్ శెట్కర్కు గెలిపించినట్లయితే మన గురించి ఎందుకు మాట్లాడతాయని?
అదేవిధంగా బీఆర్ఎస్ వెలమదుర సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి గాలి అనిల్ కుమార్కి ఇస్తుంది, అయితే ఆయన ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళు గిట స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మన గురించి మాట్లాడినట్లయితే మన పరిస్థితులు ఇంతెందుకు ఉంటుంది? దేవుడు పంచభూతాలను అందరికీ సమానం ఇచ్చినప్పుడు, గాలు, నీరు, ఆకాశం, వాతావరణం అంతా సమానం ఇచ్చినప్పుడు ఈ భూమి మీద కూడా మనకు వాటర్ లేకుండా చేసినారు వాళ్ళు. భూమి ఎంత వారిది, 100 ఎకరాలు 1000 ఎకరాలు వారిది. 1 ఎకరా 2 ఎకరాలు ఉంటే మనకు అసైన్ భూమి అని, దానికి రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, రుణమాఫీ రాదు. అందుకని అమారా సర్కార్ అమారా ఉంటాను నిదానంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఈ తెలంగాణ గడ్డను పాలిస్తూ దేశమంతటా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మణి గారిని, ధర్మ సమాజ్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి అన్నెల లక్ష్మణ్ మహారాజ్ గారిని మీరు ఆదరించాలి. ఆదరించి చెప్పుల గుర్తుకు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు బీజేపీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొందరు లీడర్స్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ అంటే మేము రిజర్వేషన్ కాపాడుతామని అంటున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కొందరు వ్యక్తులు ముందు రిజర్వేషన్ తీసేస్తామన్నటువంటి మాటలు మనం విన్నాం. రాజ్యాంగం మారుస్తామన్నటువంటి మాటలు విన్నాం. వీళ్ళంతా ఒకటే, ఈ అగ్రపుర పార్టీలందరూ ఒకటే, లీడర్స్ ఒకటే. మనం ఏంటంటే జెండాలు మోయడానికి, జేజేలు కొట్టడానికి, వారి పార్టీలో పనిచేయడానికి తప్ప వేరే వాటికి మనం పనిచేయం. లీడర్స్ కూడా వాళ్ళకి పనిచేయం. ఎందుకంటే ఈరోజు 93% ఉన్నటువంటి ప్రజలందరినీ పక్కన పెట్టి కాంగ్రెస్లో కొంత శాతం ఉన్నటువంటి రెడ్లకి 8 టికెట్లు ఇవ్వడం. వీళ్ళ నీవే నిజంగా రాజ్యాంగ పరిరక్షకులు మీరైనట్లయితే మరి మా బీసీ ఎస్టీల వాటా 93% ఉన్నప్పుడు 100కి 93% ఉన్నటువంటి మాకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చి మిగతా మీరు తీసుకోవాలి కదా. అది కాకుండా 100కి 7% ఉన్నటువంటి మీరందరూ ఎక్కువ సీట్లు తీసుకొని మేము సీట్లు అడుగుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మీరు ఎట్లా కాపాడతారు అని కాంగ్రెస్ను నేను అడుగుతున్నాను. రాజ్యాంగాన్ని తీసేస్తారు బీజేపీ అని రోజు చెప్తున్నారు కదా. స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మీరే ఉన్నారు. రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు రిజర్వేషన్ వద్దని ఒకడు, 5 సంవత్సరాలు ఉండాలని ఒకడు, 10 సంవత్సరాలు ఒకడు, రకరకాలుగా మాట్లాడేది మీ కాంగ్రెస్ వాళ్ళే కదా. అందుకని ప్రియమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా అగ్రకుల పేదలైనటువంటి మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. దయచేసి ఈ మోసపూరితమైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి యొక్క మాటలు నమ్మి ఓట్లేసినట్లయితే మన గొయ్యిని మనల్ని తవ్వుకున్నట్లయితాం. మనం పడడానికి మన బావిని మనమే తవ్వుకున్నట్లు వాళ్ళైతాం. కాబట్టి మేల్కోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, చిన్న పిల్లల మొదటి వృద్ధుల వరకు చైతన్యవంతులై మన స్వరాజ్యాన్ని, మన సొంత రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ముందుకెళ్దామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాన్సీరామ్.